అనంతపురం నగరంలో పట్టా భూముల్లో గుడిసెలు వేసిన సమస్య కొలిక్కొచ్చింది. పట్టా భూములను కొందరు ఆక్రమించి గుడిసెలు వేయడంపై కొద్ది రోజుల క్రితం ఈటీవీలో కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన అధికారులు వారం రోజుల క్రితం సర్వే నిర్వహించారు. కబ్జా చేసింది పట్టా భూములుగా తేల్చారు. సర్వే అనంతరం గుడిసెలు ఖాళీ చేస్తామన్న ఆక్రమణదారులు వారం రోజుల గడువు కోరారు. అయితే మరోసారి సర్వే నిర్వహించాలని ఈ ఉదయం ఆక్రమణదారులు పట్టుబట్టడంతో రెవెన్యూ అధికారులు రీసర్వే నిర్వహించారు. పట్టా భూమిలోనే గుడిసెలు వేశారని నిర్ధారించారు. వాటిని తొలగించాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. మొన్న వచ్చినప్పుడు కొలత వేసినప్పుడే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇది పట్టా భూమి అని. అప్పుడు ఏం చెప్పినారంటే కనీసం మేము మాతో పాటు చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళను కూడా మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళని వెకేట్ చేయడానికి మాకు ఒక వారం సమయం కావాలన్నారు. బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే ఇక్కడికి ఉన్నటువంటి నాయకులు అంటే స్థానిక నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు కూడా వచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ దీంట్లో మిషన్ ద్వారా మాత్రమే జరిగింది. దాంతోపాటు మా సర్వేను కూడా ఒకరిని తీసుకొని వస్తాము, వాళ్ళ సమక్షంలో ఇరువురు కలిపి మళ్ళా సర్వే చేస్తే దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకవైపు యంత్రంతోనూ మరోవైపు మాన్యువల్గా గాను ఇద్దరి సమక్షంలో పారదర్శకంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సర్వే అందరూ కలిపి ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్టిమేట్గా ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లో ఉందో అది పట్టా భూమిగా తేలడం జరిగింది. కాబట్టి ఈ మంగళవారంతో ఇక్కడ ఉన్నటువంటి 95వ ఎంక్రోచ్మెంట్ దానికి ఒక పరిష్కారం లభించిందని భావిస్తున్నాను. వాళ్ళు తీసేస్తున్నారు, లేదంటే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవడం.